నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్. తనుజ ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఎందుకింత ఓవర్ గా రియాక్ట్ అవుతుందని. ఈ ఎపిసోడ్ లో మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. దిస్ ఇస్ బిగ్ బాస్ అనాలిసిస్. నేను ఇప్పటి వరకు తనుజ గురించి చాలా కామ్ గా ఆడుతుంది, కంపోజ్డ్ గా ఆడుతుంది, చాలా ఆలోచించి మాట్లాడుతుంది అని చెప్పేసుకుంటూ చెప్పా. కానీ కొద్ది రోజులుగా ప్రతి ఒక్క దానికి గొడవ పడుతుంది. మాధురి ఏమో పూనినట్టుగా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితో గొడవ పడుతూనే ఉందన్నమాట. మనం స్టార్టింగ్ లో చూసాం మాధురి లోపలికి వచ్చిన తర్వాత ఎవరెవరితో ఎంత ఘనంగా ఈ గొడవలు పడింది అని చెప్పేసి. సో ఆమె వెళ్ళిపోతూ ఆ అలవాటుని ఈమెకిచ్చినట్లు కూడా కనిపిస్తుంది. అందుకోసమే ప్రతి ఒక్కరితో గొడవలు పడుతున్నట్టు నాకు తనుజ అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే నిన్న ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కళ్యాణ్ మీద ఫస్ట్ గొడవ పడింది. సంజన, సుమన్ శెట్టి గేమ్ ఆడుతున్నారు, బ్రిక్స్ గేమ్. దానికి సంబంధించి కళ్యాణ్ తో గొడవ పడింది. నెక్స్ట్ నిఖిల్ అండ్ దివ్య ఆడారు. అక్కడ కూడా ఒక చిన్న గొడవ చేసింది. ఆ తర్వాత రాణులు, రాజు టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే అందులోనే ఉంటున్నారు, ఆ టాస్క్ లోనే ఉంటూనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి కమాండర్స్ గా ఉన్న వాళ్ళకి తనుజని ఇట్లా తీసుకురమ్మని చెప్పేసి చెప్పారనమాట. అప్పుడు కమాండర్ డ్యూటీ ఏంటి? రాణులు ఏం చెప్తే అది వినాలి, ఎలా చెప్తే అలా పాటించాలి. అలానే డిమాన్ పవన్ కమాండర్ గా ఉన్న తనుజని ఇలా అంటే బ్యాక్ న ఇలా పెట్టి జస్ట్ ఇలా అంటాడనమాట, రండి రాణి గారు రమ్మంటున్నారు అని చెప్పేసి. అప్పటికే మ్యాన్ హ్యాండ్లింగ్ అనే ఒక పెద్ద సీరియస్ కామెంట్ అయితే చేసింది. ఆల్రెడీ డిమాన్ పవన్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు అన్న ముద్ర పడిపోయింది. నాకు సార్ ఎంత దారుణంగా తనని, నువ్వు అసలు చాలా రెడ్ ఫ్లాగ్, నువ్వు చాలా టాక్సిక్, ఇంటికి నువ్వు బయటకు వచ్చాయంటే బయటకు వచ్చాయని ఓపెన్ కూడా చేసేసారు గేట్స్. అంటే అంత సీరియస్ సిచ్యువేషన్. బిగ్ బాస్ హౌస్ లో మ్యాన్ హ్యాండిలింగ్ అనేది జరగకూడదు, ఇలాంటివి మేము పోర్ట్రే చేయము, వైలెన్స్ కిందకి వస్తుంది, కాబట్టి నువ్వు బయటకు వచ్చేస్తే బెటర్ అని డిమాన్ కళ్యాణ్ కి తన క్యారెక్టర్ పైనే మచ్చపడే ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి బయటకు వచ్చేయమని చెప్పేసి అంత గొడవ అయినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉంటున్నాడు. కానీ డిమాన్ పవన్ అలా అంటే కమాండర్ గా ఉన్నప్పుడు తనుజని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఇలా తీసుకొని వస్తున్నాడు అనమాట. అలా తీసుకురావడంలో తప్పేం కనిపించలేదు. కానీ ఓవర్ గా రియాక్ట్ అయింది తనుజ అని అందరికీ అర్థమవుతుంది. కానీ దానికి రియాక్ట్ అయ్యింది ఎవరు అంటే డిమాన్ పవన్ చాలా కామ్ గా రియాక్ట్ అయ్యాడు. ఇలా మ్యాన్ హ్యాండిలింగ్ లాంటి ఎలిగేషన్స్ అలాంటి చేయొద్దు, అలాంటి పోర్ట్రే చేయొద్దు, ఆల్రెడీ జనాల్లోకి ఇలా అయిపోయింది కదా అని చెప్పేసి చాలా సున్నితంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు. కానీ తనుజ మాత్రం నేను ఇలానే అంట, నువ్వు నన్ను మ్యాన్ హ్యాండిల్ చేసావు, నువ్వు ఇలా ఇలా టచ్ చేసావు, ఇలా అన్నావు అని చెప్పేసి. అప్పుడు దివ్య స్టాండ్ తీసుకుంది. తనుజ అలా అనడం తప్పు, ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు అనేది లేదు, అండ్ డిమాన్ పవన్ జస్ట్ ఇలా అన్నాడు, నువ్వు దానికి ఇలా అనద్దు అని చెప్తే సరిపోతుంది. దానికి మించి నువ్వు మ్యాన్ హ్యాండిలింగ్ లాంటి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయడం వల్ల బయటికి వేరే విధంగా పోర్ట్రే అవుతుంది అన్నట్లుగా దివ్య స్టాండ్ తీసుకుంది డిమాన్ పవన్ కోసం. కానీ తనుజ మాత్రం జోక్ గా ఒకసారి, సీరియస్ గా 2 సార్లు ఇలా అంటూనే ఉందనమాట. దానికి డిమాన్ పవన్ చాలా హర్ట్ అయ్యాడు. అది తప్పు కూడా. నాకు సార్ ఖచ్చితంగా ఈ వీక్ దీని గురించే మాట్లాడతారని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా టాస్క్ గురించి వచ్చేసరికి టాస్క్ అంతా చాలా హిలేరియస్ గా ఆడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. ముఖ్యంగా ప్రజా టీమ్ లో ఉన్న వాళ్ళైతే హిలేరియస్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. మొత్తం అంతా హౌస్ హార్మనీనే మార్చేశారు. ఎవరంటే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి, తర్వాత గౌరవ్, ఈ నలుగురు కూడా ప్రజలాగా కనిపిస్తున్నారు. నిన్న ఎపిసోడ్ లోనే మొత్తం అంతా వాళ్ళకి ఫీస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. బయట నుంచి వారెవ షెఫ్ లోపలికి వెళ్లారు. వాళ్ళందరికీ అంటే రాణులు, రాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. కాబట్టి వాళ్ళు తింటూ ఉంటుంటే హౌస్ మేట్స్ అందరూ కూడా మాకెప్పుడు వస్తుంది ఆ ఛాన్స్, మాకెప్పుడు పెడతారు ఫుడ్ అన్నట్లుగా వెయిట్ చేశారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు దొంగలే అనమాట ఈ టాస్క్ వచ్చేసరికి. ఎందుకంటే ఆ షెఫ్ ఫుడ్ తీసుకొచ్చింది 2 రాజులకి, తర్వాత రీతుకి అంటే రాణికి అనమాట. కానీ మిగతా హౌస్ మేట్స్, కమాండర్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళు తింటున్న దానిపైనే ఇష్టం పెరిగిపోయింది అనమాట. దానికోసమే ఒక్కొక్కటిగా తీసుకొని వాష్రూమ్ దగ్గర కూర్చొని తినడం స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ సుమన్ శెట్టి, తర్వాత దివ్య. అసలు ఒకళ్ళ పేరెంట్స్ చెప్పడానికి లేదు, ప్రతి ఒక్కళ్ళు దొంగతనం చేశారు, ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ తిన్నారు, ప్రతి ఒక్కళ్ళు దాచుకున్నారు కూడా. ఇంకా గౌరవ్ అయితే రేపటికి అంటే ప్రోటీన్ కి ఉంచుకోవాలి కదా, నేను మొత్తం ఒకేసారి తినలేకపోతున్నా అని చెప్పేసి ఒక దగ్గర స్టోర్ కూడా చేసుకున్నారు. సో హౌస్ మేట్స్ అందరూ దొంగలే. దీని గురించి కూడా నాకు సార్ ఖచ్చితంగా ఈ వీకెండ్ లో మాట్లాడతారు, అది పక్కా. అంటే వీకెండ్ లో 2 టాపిక్స్ కవర్ అయిపోయాయి, ఇంకా 3 టాపిక్స్ ఉంటాయి. అంటే ఎక్కడైతే వీడియో పోర్ట్రే చేసి ఆ వీడియోలో ఏం జరిగిందో క్లియర్ గా చూపిస్తారు. కాబట్టి ఈ తనుజ విషయం ఒకటి, తర్వాత ఎవరెవరు దొంగలుగా ఉన్నారో ఇది ఫన్నీగా చూపించొచ్చే ఛాన్స్ ఉంది. ఇక డేంజర్ జోన్ కి వచ్చేసి ఫస్ట్ నుంచి మనం మాట్లాడుతున్నట్టే దివ్యకి ఉందన్నమాట. దివ్యకి ఓటింగ్ పర్సెంటేజ్ కానీ డేంజర్ జోన్ లో కానీ
చాలా గట్టిగా కనిపిస్తుంది. అండ్ మొన్న టాస్క్ కూడా జరిగింది నిఖిల్‌కి అండ్ రాణిగా ఉన్న దివ్యకి మధ్య టాస్క్ జరిగినప్పుడు కూడా ఆ టాస్క్‌లో నిఖిల్ చాలా ఛాలెంజింగ్‌గా తీసుకొని ప్రతి ఒక్క టాస్క్ నిఖిల్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యి ఆడుతున్నాడు. అందుకని ఒక్కసారిగా తన గ్రాఫ్ ఇలా పెరిగిపోయిందనమాట. అంటే మొన్న వీకెండ్ చూసుకున్నట్లయితే మొత్తం నాకు సార్ ఎవరు టాప్‌లో ఉంటారు, ఎవరు లీస్ట్‌లో ఉంటారు అని చెప్పేసి కనుక్కున్నప్పుడు హౌస్‌లో చాలా మంది నిఖిల్ కొంచెం లో ఆడుతున్నాడు. నిఖిల్ అంటే ఏంటో నాకు తెలియడం లేదు అని సాయి శ్రీనివాస్ అయితే పెద్ద పెద్ద కామెంట్సే చేసి ఆఫ్‌కోర్స్ బయటకొచ్చేసాడు ఎలిమినేట్ అయిపోయి. కానీ తను కూడా చాలా కామెంట్స్ చేశాడు. అసలు మీ గురించి ఆలోచిస్తుంటే నాకు ఏమీ అర్థం కావడం లేదని కళ్యాణ్ కూడా అన్నాడు. అందుకోసం తనని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఈసారి వీక్ మొత్తం అంతా కూడా దుమ్ము దులిపేశాడు నిఖిల్ మాత్రం. సో నిఖిల్ అయితే సేఫ్ పొజిషన్ లోనే ఉన్నాడని అనుకోవచ్చు టాస్క్‌ల పరంగా. ఇక ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే కొద్దో గొప్పో దివ్య కన్నా బెటర్ కాబట్టి హౌస్ లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దివ్యకి ప్రెజెంట్ ఓటింగ్ లేదు కాబట్టి డేంజర్ జోన్ లో ఉంది. ఇంకా గేమ్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా టాస్క్‌లు ఉన్నాయి కాబట్టి మరి అందులో ఏమన్నా గెలిచి, మెప్పించి ఓటింగ్ కూడా తెప్పించుకోగలుగుతుందో చూద్దాం.